పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 17వ తారీఖు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలము గుండా పోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదును అతని అనుచరులను ఆకలి కొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచట నుండి నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి కదా. దేవాలయంలో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించి నిర్దోషులమగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా? దేవాలయము కంటే అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. ఏలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.